హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఇతర గ్రహాలపై జీవజాలం నీటి జాడకు సంబంధించిన అన్వేషణలు దశాబ్దంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అంగారక గ్రహంపై కూడా ఇవే ఉంటాయని ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఉన్నప్పటికీ ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయినా ఈ ప్లానెట్ లిక్విడ్ వాటర్, నదులు, మహాసముద్రాలు కలిగి ఉంటుందని సైంటిస్టులు బలంగా నమ్ముతూ వస్తున్నారు. పైగా దీని చుట్టూ ఉన్న ప్రతి అంశం మానవాళికి క్యూరియాసిటీని రేకెత్తిస్తూ వస్తోంది. మార్స్ యొక్క రంగు కంటికి ఇంపుగా కనిపిస్తుంది కాబట్టి అది దేవుడని, ఏలియన్స్ నివాసమని, ప్లానెట్ ఆఫ్ ఇన్వెంటర్స్ అని రకరకాల ప్రచారాలు ప్రజల్లో వ్యాపించాయి. సైంటిఫిక్ స్టడీస్ మాత్రం అంగారకుడి ఉపరితలంపై మిలియన్ల సంవత్సరాల కిందట నీరు ఉందని, బహుశా జీవజాలం కూడా ఉండి ఉంటుందనే నిర్ధారణకు దారితీశాయి. కాకపోతే ఖచ్చితమైన నిశ్చయాత్మక రుజువు మాత్రం ఇప్పటి వరకు లేకుండే. కానీ ఇటీవల నాసా దాని పర్సెవేరియన్స్ మిషన్ లో భాగంగా కొనసాగిస్తున్న పరిశోధనలో రోవర్ ద్వారా అక్కడ నీటి ప్రవాహానికి సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను గుర్తించింది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఈ నెల ప్రారంభంలో విడుదల చేసింది. రోవర్ లోని మస్ట్ క్యామ్ జెడ్ కెమెరా మార్స్ యొక్క జెజెరో క్రేటర్ లో చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లు, చిన్న చిన్న గులకరాల్లో ఉన్నట్లు ఆధారాలను సేకరించింది.